డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసి ఆయన అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేశారు. ఆయన డిఓపిటీకి వెళ్ళనివ్వండి, హైకోర్టు సుప్రీంకోర్టుల దాకా తిరిగి తన ఉద్యోగం తాను తెచ్చుకున్నా కూడా వెంటనే మళ్ళీ సస్పెండ్ చేసి మళ్ళీ ఇబ్బందులకు పాలు చేశారు. కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో కోర్టు తీర్పులు కానీ, డిఓపిటీలో ఉన్న విచారణలో జరిగిన ఈ వ్యవహార శైలి కానీ ఇవన్నీ చూసి ఆయన మీద మొత్తానికి వాటన్నిటినీ తీసేశారు. ఆ తరువాత ఆయన రిటైర్ అవటం, ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్ నియమిస్తే ఆయన దాన్ని తిరస్కరించడం కూడా జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఇప్పుడు ఆయనకు ఉపకరించిన ఈ ఆఫీసర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద పే బ్యాక్ టైం అన్నట్టుగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు లీగల్ నోటీసులు ఇచ్చారు వాళ్ళందరికీ. తనని ఆ రోజున సస్పెండ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఉపకరించే విధంగా వీళ్ళందరూ ఒక కాన్స్పిరసీ చేశారు, ఆ కాన్స్పిరసీలో భాగమైన వాళ్ళందరూ అని చెప్పి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తూ, అలాగనే దీన్ని మరి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర సిపిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరి మొన్ననే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ కేసులో రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు అతనికి కూడా ఈ లీగల్ నోటీస్ ఇచ్చారు. తలా ₹1,00,00,000 చొప్పున తనకు నష్టపరిహారం కట్టాలని ప్రియర్ టైంలో ఈ లీగల్ నోటీస్కి తగు సమాధానం చెప్పాలి, లేకపోతే నేను తరువాత చర్యలు వేరే రకంగా ఉంటాయి అనేది కూడా ఆయన నోటీసులో హెచ్చరించడం కూడా జరిగింది. ఇక ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా మరి నేను ఎప్పుడో వీళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవటానికి పురిగొల్పుతాను, అది ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని పోస్టులు కూడా పెట్టారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏమిటంటే, ఇంత ఆలస్యంగా ఇప్పుడు ఎందుకు లీగల్ నోటీసులు ఇచ్చాడు అనే ఒక చర్చ ఒకవైపు నడుస్తుంటే, మరొక వైపు దాదాపుగా ఈ టీడీపీ పార్టీలో ఉన్న చాలామంది కార్యకర్తలు వీళ్ళందరూ ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టపడతా ఉంటారు. కనీసం ప్రభుత్వం ఎటు పట్టించుకోవటం లేదు, ఇలాంటి ఏబీవీ లాంటి వారైనా సరే ఇలాగ వీళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే మాకు ఆనందంగా ఉంటుందని వాళ్ళు మరొక పక్క అనుకుంటున్నారు. వరుసగా లీగల్ నోటీసులు ఎవరెవరికి ఇచ్చారు అని అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుంగుంకా అసలు ఇక అడుగు కింద మడుగులొత్తే వాళ్ళ లాంటి ఆఫీసర్లు మొత్తానికి ఇచ్చారు. అందులో వరుసగా ఇప్పుడు ఇన్ని లీగల్ నోటీసులు ఇస్తా, అప్పుడు ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఏపీ గవర్నమెంటే, అందుకని ఏపీ గవర్నమెంట్కు ఒకటి. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్, ఈ గౌతమ్ సవాంగ్ అప్పుడు డీజీపీగా ఉండి చేసిన పనులన్నీ అందరికీ తెలుసు. ఈయన సస్పెండ్ అయిన టైంలో కూడా ఆయన ప్రియర్ ఇన్ఫర్మేషన్స్ లేకపోతే ఆయన ఇన్స్ట్రక్షన్స్ వీటి మూలానే జరిగిందనేది ఈయన ఆ లీగల్ నోటీస్లో కూడా ఉదహరించారు. ఆ తర్వాత ఆర్పి ఠాకూర్ కానీ, రవిశంకర్ అయ్యన్నార్ కానీ, పివి సునీల్ కుమార్ కానీ, ఇక అదే సిఐడిలో ఉన్న విజయ్ పాల్, రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు ఈ విజయ్ పాల్. ఆ విజయ్ పాల్ కూడా అప్పుడు అంటే ఈ గతంలో ఈయన సిఐడిలో ఇంటెలిజెన్స్లో డీజీగా పనిచేస్తున్న సమయంలో సర్వేలెన్స్ కెమెరాలు కొనటానికో సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసే దాంట్లో ఈయన మాల్ ప్రాక్టీస్ చేశాడు అనేది కదా ఈయన మీద ఉన్న ఆరోపణ. ఈయనకి దానికి మెమోలు ఇచ్చారు, ఆ మెమోలకి ఆయన సరిగా రెస్పాండ్ అవ్వని కారణానికి ఆయన సస్పెండ్ చేశారన్నట్టుగా పాత డేట్లతోటి లేని మెమోలను సృష్టించటం, ఆ తర్వాత మళ్ళీ వాటిని మాయం చేసేయటం, ఇలాంటి వాటన్నిటిలో వీళ్ళు పాత్ర పోషించారని వీళ్ళకు కూడా ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా గోవిందరాజన్ కానీ, మరి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, ఇక తర్వాత సాయి కృష్ణ ఏసీబీలో ఈయన మీద చేసిన ఈ కాన్స్పిరసీలో ఆయన కూడా ఒక భాగంగా ఉన్నాడు అనే దానికి ఆయనకి ఒక నోటీస్ ఇచ్చారు. ఇంకా తర్వాత కొల్లి రఘురామరెడ్డికి కూడా ఒక నోటీస్ ఇచ్చారు. వీళ్ళందరితో పాటుగా ఈయన మీద జరిగిన ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని బయటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి అందిస్తే, ఆ సోషల్ మీడియా డివిజన్లో కానీ జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ఓగా ఉన్న పూడి శ్రీహరి ఈ కొన్ని పోస్టింగులు ఇవన్నిటిని తయారు చేసి ఈయన్ని అబాస్ పాలు చేసే విధంగా ఆ పోస్టింగులన్నీ పోస్ట్ చేశారనేది కూడా మరి ఈయన ఉదహరిస్తూ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇక ఈ నోటీసులు ఇప్పుడే ఎందుకు ఇచ్చాడు, గతంలోనే ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. నిజంగా ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చాడులే అనుకుని కొంతమంది సంతోషిస్తుంటే, నిజంగా ఇప్పుడు టీడీపీ ఫాలోవర్స్ కానీ లేదు టీడీపీ అభిమానులు కానీ అనుకుంటున్నట్టుగా జరుగుండే అవకాశం ఉందనేది అయితే ఒకటి కనపడుతోంది. ఏమిటి, ఈ ప్రభుత్వం దాదాపుగా
గతంలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గౌతమ్ సవాంగ్ను ఉద్దేశించి కూడా చెప్పారు, ఎక్కడున్నా సరే లాక్కొచ్చి మరి మీ మీద కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పిన ఎంతవరకు ఆయన మీద తీసుకున్నది ఏమీ లేదు. అప్పుడు ఏపీపీఎస్సీలో ఉండగా ఏం జరిగింది అనేది కూడా అందరికీ తెలుసు. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా దానిలో విచారణలో దాన్ని కూడా ఫేస్ చేసి వచ్చాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే సస్పెండ్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. ఇవన్నీ జరిగినా ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంట్లో ఆయన హాయిగా ఉన్నాడుగా. దాదాపుగా అప్పట్లో ఎవరైతే వేధించారో, ఇది కేవలం ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక్కరినే వేధించటం కాదు ఇక్కడ, ఇంకా మిగతా సామాన్య ప్రజలతో సహా వీళ్ళు ఏ రకాలుగా ఇబ్బందికి గురి చేశారు. టీడీపీ ఫాలోవర్స్ అనే వాళ్ళని కానీ, నాయకులు అనే వాళ్ళని అందరి ఇళ్ళకి అర్ధరేత్రి అపరేత్రి వెళ్ళిపోవటం, తలుపులు బగలగొట్టి లోపలికి వెళ్ళి లాక్కు రావటం, ఇవన్నీ పివి సునీల్ కుమార్ కానీ, విజయ్ పాల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చేశారు. గతంలో వీళ్ళు చేసిన పనులు ఎంతమంది శత్రువుల్ని తయారు చేసిందంటే ఈ రోజున వాళ్ళని అయ్యో పాపం అనే వాళ్ళు లేకుండా పోయారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు లీగల్ నోటీస్ ఇవ్వగానే అందరూ చాలా సంతోషించే సంబరాలు చేసుకునే విధంగా ఉంది అందరి పరిస్థితి. ఈ కనీసంలో ఈయనన్న వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి ఒకంత అడుగు ముందుకేశాడు అని. కాకపోతే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన కొన్ని కార్యక్రమాలు చేపట్టి అందులో బనకచర్ల మీద కావచ్చు, మిగతా ఇప్పుడు పోలవరంలో జరుగుతున్న దాని మీద కానీ వీటన్నిటి మీద కూడా కొన్ని హార్ష్ కామెంట్సే చేస్తుంటే టీడీపీ నాయకులు లేకపోతే టీడీపీ ఫాలోవర్సే ఆయన మీద కొన్ని కామెంట్లు చేసే విధంగా పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ గాను ఈయన తీసుకున్న ఈ లీగల్ నోటీస్ యాక్షన్ని సమర్థించడానికి ఈ రోజున అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటేసే విధంగానే కనపడతా ఉంది. వీళ్ళందరి మీద నిజంగా ఇప్పుడు లీగల్ నోటీస్ ఇచ్చి వాళ్ళు మరి ప్రియర్ టైంలో రెస్పాండ్ అవ్వకపోతే ఈయన మళ్ళీ డెఫమేషన్ సూట్కి ఏమన్నా వెళ్తాడా? వీళ్ళందరూ గతంలో నా మీద కాన్స్పిరసీ చేశారు, ప్రస్తుతం ఈయన నా మీద అయితే అలాంటిది ఏది లేదు అనేది నేను హైకోర్టులో ప్రూవ్ చేసుకున్నాను, సుప్రీంకోర్టులో ప్రూవ్ చేసుకున్నాను, డిఓపిటీలోనూ ప్రూవ్ చేసుకున్నాను. అలాంటిది ఏమీ లేదని ఆ తర్వాత మళ్ళీ నన్ను సర్వీస్లోకి తీసుకొని ఆ తర్వాత నా రిటైర్మెంట్ సజావుగా సాగింది. అందులో ఇంకా బెనిఫిట్స్ తాలూకు డబ్బులు ఇంకా రాలేదనేది ఈయన బయటకు చెబుతూ ఉన్నప్పటికీ ఇప్పుడైతే ఆయన క్లీన్ స్లేట్ లాగా ఉన్నాడు కదా, ఆయన మీద ఏ మరక లేదు. ఆ మరక లేకపోయినా కూడా ఆ మరకను సృష్టించే కార్యక్రమం వీళ్ళు చేపట్టారు కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానికి ఆయన పురికొల్పాడు. ఆయన ఏదన్నా ఒకటి పట్టుకున్నాడంటే ఖచ్చితంగానే ఉంటుంది అది. గతంలో కూడా ఆయన జగన్ నెవర్ అగైన్ అనే ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి చేసే పనులు వీటన్నిటిని, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది వీటన్నిటిని కూడా ప్రజలకు బాగా ఎత్తి చూపించారు. ఆ తర్వాత మేధావులు వీళ్ళందరితోటి ఈయన కూడా ఒక సంఘం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి ప్రజలకి ఏం ఉపయోగపడుతుందో దాని అంతటినీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మనిషి ఇప్పుడు ఈయన వీళ్ళందరికీ లీగల్ నోటీసులు ఇవ్వగానే మరి పైనున్న నాయకులు ఏమైనా సంతోషిస్తున్నారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇందులో చాలామంది వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయారనే అపవాదు కూడా ఒకటి బయట పుకారు రూపంలో నడుస్తుంది. మరి అలాంటిది ఈయన ఉపక్రమించగానే మరి వీళ్ళందరూ ఏం చేస్తారు, దీని మీద ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.